తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ డిక్లరేషన్పై స్పష్టత ఇవ్వలేదు. గుడికి వెళ్లే వ్యక్తిని మతం అడుగుతున్నారని, అసలు సెక్యులర్ అంటే అర్థం తెలుసా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఇలా అంటే దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇక తాను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని, అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు జగన్. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం. సెక్యులర్ దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలో పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రాణిస్తారా? ఏం చేస్తా ఉండు? నిజంగా రాజకీయాలలో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముందే? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా.